తండ్రి ఉంటే చాలు మన వెనక, ఏం చేయకపోయినా పర్లేదు, కొన్నంత అండలాగా ఉంటే చాలు. ఇసుకపు చూపు సుత్తివేలు గారి కూతురు భానుప్రియ. ఇంటి పెద్ద అయినా కానీ ఆయన అమాయకంగా ఉంటారు, ఆయన పెద్ద పట్టించుకోరు అనమాట. ఆ ఇంటి భారం అంతా భానుప్రియ గారు మోసుకొని తన జాబ్ చేస్తూ ఆ ఇంటిని పోషిస్తూ ఉంటుంది. అతనికి స్వీట్స్ అవి తినాలనే కోరిక ఉంటుంది అనమాట ఎక్కువ. కానీ షుగర్ వల్ల ఇంట్లో అతనికి ఏం చేసి పెట్టరు. అతను ఏం చేస్తాడంటే, తన కూతురికి పెళ్లి చూపులు అని చెప్పేసి దారిని పోయే ఒకతన్ని బిచ్చగాన్ని తీసుకొని వచ్చి పెళ్లి చూపుల కింద ఏర్పాటు చేస్తాడు. మన రాజమండ్రి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. అమ్మ మంచి సంబంధం అమ్మ, నెలకు 6,000 జీతం అమ్మ అని చెప్తే, వీళ్ళు పాపం మంచి సంబంధం అని చెప్పి వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు కదా అని చెప్పి వీళ్ళు పిండి వంటలు, స్వీట్స్, గజ్జూలు అని మొత్తం అన్ని రెడీ చేసి పెడతారు. సైకిల్ మీద రాగానే డౌట్ వచ్చేది అప్పుడు, ఏది సైకిల్ మీద వస్తున్నారు ఎస్ఐ అన్న ఏదంటే, వాళ్ళు మన రేంజ్కి తగ్గట్టుగా సైకిల్ మీద వచ్చి కవర్ చేస్తాడు. వచ్చి కూర్చున్నాక ఆడ బిచ్చగాడు కదా వాడికి మర్చిపోడు కదా అలవాటు. ఆడ కళ్ళ ముందు తింటా ఉంటాడు. ఆయనతో పాటు భానుప్రియ వాళ్ళ నాన్న కూడా తింటా ఉంటాడు అనమాట. ఈ భానుప్రియ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె డౌట్ వచ్చి, ఇంటి పక్కనే సిఐ ఉంటారు, అదే పోలీస్ స్టేషన్ సిఐ తీసుకొని వచ్చి చూపిస్తాడు అనమాట. ఇలా మీ స్టేషన్లో ఎస్ఐ అంట పెళ్లి సంబంధం వచ్చి చూడండి అంటే, అతను వచ్చి నువ్వు ఏ స్టేషన్లో పనిచేస్తున్నారో ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిఐ నేనంటే, సార్ ఈయన 100 రూపాయలు డబ్బులు ఇచ్చి యాక్ట్ చేయమన్నాడు, సో వచ్చాను అంతే తప్ప నాకు లేదు అని చెప్పిన తర్వాత, భానుప్రియ, నాన్న నువ్వు అందరినీ ప్రేమించినట్టు నేను కూడా ఊర్లో అందరినీ ఇలా ప్రేమించమంటావు చెప్తున్నాను, ఇలాంటి సంబంధం తెచ్చామని చెప్పి ఏడ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ డైలాగ్ అంటది, పిచ్చోడైనా కానీ తన బిడ్డకి తన ఒంటి మీద బట్ట లేకపోతే తన బట్ట కప్పి తన బిడ్డను కాపాడుకుంటది, అలాంటిది నీ కన్న కూతురికి రోడ్డుని పోయి వాడిని ఇచ్చి ఇలాంటి సంబంధం చెప్తావా చీ అని చెప్పి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత, భానుప్రియ పడుకొని ఉంటుంది బయట. వచ్చి పక్కన కూర్చుంటాడు ఆ సుత్తివేలు గారు. వచ్చి కూర్చొని, అమ్మ చిన్నప్పటి నుంచి అన్ని తినాలని ఆశమ్మా, ఒక్క రూపాయి జేబులో డబ్బులు లేదమ్మా, ఆ రోజు ఆర్థిక ఇబ్బంది వల్ల నేను తినలేకపోయాను, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత తిందాము అని అంటే మీరు నాకు షుగర్ అని చెప్పి ఏం పెట్టట్లేదు, ఎరిబాగులోడు కదా మీరు ఈడని. ఆ, సరే దీని ద్వారా అన్న నేను స్వీట్స్ తిన్న కోసం నేను తప్ప, అలాంటి వాడికి నిన్ను ఇచ్చి నా బంగారు తల్లివమ్మ నువ్వు, నేను అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానా, అరే సన్నాసి నీ మొహం నాకు నచ్చలేదని చెప్పి పంపిస్తానమ్మా నీ తినేసిన తర్వాత, అదమ్మా నేను అనుకుంది అంతేగాని నేను వాడికి ఇచ్చి పెళ్లి చేయనమ్మా అంటే లేస్తుంది. లేచిన తర్వాత, నాన్న నీకోసమే కదా నాన్న ఇవన్నీ చేస్తుంది, నువ్వు షుగర్ తిని నీకు ఏదన్నా అయితే ఆ, మాకేంది, మాకు మగదిక్కు ఏం లేదు కదంటే, నేను ఉండి కూడా ఏం లాభం అమ్మ మీకంటే, నువ్వేం చేయొద్దు నాన్న, నా వెనక కొండంత అండలాగా నిలబడినాను, నువ్వేం వద్దు, ఇంతవరకు మేము చదివి ఇంత జాబ్ చేస్తుంది నీ వల్లే కదా నాన్న, సో నువ్వు మాకు మగదిక్కులాగా వెనక నిలబడినాను, కొండంత అండ మాకు అదే అని కళ్ళు తుడుస్తుంది అనమాట. కళ్ళు తుడిస్తే అంటాడు, అమ్మ చిన్నప్పుడు మా అమ్మ ఏడిస్తే ఇలానే కళ్ళు తుడిచేదమ్మా, నీ ఒళ్ళో పడుకోవచ్చమ్మా అంటాడు. అమ్మ ఒళ్ళో పడుకోనమ్మా, చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు ఆడనీయదమ్మా, నా కళ్ళ మీద నీళ్ళు తుడిచావమ్మా నువ్వు, మా అమ్మవే నువ్వు, నేను నీ ఒళ్ళో పడుకోనమ్మా అంటే, తన తల్లిని తన కూతురులో చూసుకుంటాడు. ఆమె ఏమంటది, నాన్న నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, మా వెనక నన్ను కొండంత అంట, నువ్వేం చేయాల్సిన అవసరం లేదంటాడు.